నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ఘనంగా 82వ పుట్టినరోజు వేడుకలు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ రంగారావుకు బాధ్యతలు. సిపిఐకి భారత గడ్డపై 100 ఏళ్లు. శ్రీ శృంగేరి శంకరమఠంలో విద్యార్థుల భరతనాట్యం. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామం సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ వద్ద జేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ చైర్మన్ శివరామచంద్రరావు కుమారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మరియు రెండవ కుమారులు ప్రముఖ వ్యాపారులు ఎన్ఆర్ఐ నల్లపాటి వంశీకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టణ ప్రముఖులు అనేక మంది మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని వైద్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు, జొన్నలగడ్డ గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ब्राह्मण आदिशेयधरेण ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता प्रतिकरणीय यावदेवै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो विवेदिते नमस्कुर्यान्नाशीलङ्कीर्तये देवतायैव देवताः प्रीणाते पर्याभ्यानन्तराय सर्वस्तोमोऽतिराजतमः भवति सर्वस्याभि सर्वसिद्धिर्भि सर्वमेव तेनाप्नोति सर्वं जगति सतं जीव सर्वो वर्तमानेत्यभिनगमो भवति सतीर्जमायुः वर्तयेन वर्तयेन सतमेन वैव सदात्मानं भवति शतमनन्तं भवति शतवीस्तर्यं भवति शतविधर्येष्यमायुः आयुक्ताग्ने अभिजोत्साहो प्रवर्तते जयो निवेदे कृतं कीर्तामुपचारयज्ञं यतेन पुत्रमपरिचितादिनो अग्निराविष्मान् समनुष्टिविराविष्मान् तेनुराविराविष्मान् सोमाविष्मान् सदवसवोषविराविष्मान् तेनत्वाविराविष्मान् यज्ञाविष्मान् सदक्षिणाय सदक्षिणाविराविष्मान् तेनत्वाविषाविष्मन्ते करोमि ब्रह्माविष्मत्सरामनहि आविष्मत्तेनत्वाविषाविष्मन्ते करोमि देवाविष्मन्तस्ते अमृतेनाविष्मान् तेनत्वाविषाविष्मन्तं करोमि अस्तिमानस्य वेदनगोत्रोत्तमस्य शिवरामचन्द्रशेखररामनामधेयस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यविजय धैर्य आयुहारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु यजमानस्य गङ्गापार्वती समेत भीमलिङ्गे संस्थानदेवतां प्रत्यक्ष द्वारा सम्पूर्ण सक्रम शरीर आरोग्यता सिद्धि द्वारा
దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు భోలే రమ్మతల్లి దేవత సకల దేవతానుగ్రహస్థితి ద్వారా యజమానస్య సంపూర్ణ సకల కార్య నిర్వచనావస్థితి ద్వారా దీర్ఘాయుష్యాభివృద్ధిరస్తు సమానం ఆయుష్యేంద్రియే శివం చంద్రమావా పుష్పంగో పుష్పవాన్ చక్కని సిద్ధయ్యా
ఇచ్చెను కర్పూర హారతులు. నర్సరావుపేట మండలం కేసానపల్లి పంచాయతీలోని ఎస్ఆర్కేటీ కాలనీ ఏర్పడి దాదాపు 24 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రజల సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయని ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాలనీ రూపురేఖలు మాత్రం మారలేదని ఆరోపిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురవుతున్న నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపారని ఆనందం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అందువల్ల అధికారులు కూడా కాలనీపై దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. కాలనీలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, నిరుపయోగంగా ఉన్న ఇళ్లు చాలా ఉన్న కారణంగా చెట్లు పుట్టలు పెరిగి విష జంతువులు తిరుగుతున్నాయని భయపడుతున్నారు. ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న ఇళ్లు, ఖాళీ స్థలాలు వారికి నోటీసులు జారీ చేసి శుభ్రం చేయాలని ఆదేశించాలని కోరుతున్నారు. అంతేకాకుండా కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు అవుట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ప్రాధేయపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మాకైతే 20 సంవత్సరాల నుంచి ఎస్ఆర్కేటీ కాలనీలో ఉంటున్నాము. మాకైతే ఇంటి స్థలాలు అసలు రాలేదు ఇప్పుడు దాకా. ఎవరు వచ్చినా మా గురించి పట్టించుకోవట్లేదు. ఏ పార్టీ వచ్చినా మాకైతే ఇంటి స్థలం కావాలండి. నిరుపేదలు ఉన్నాము కానీ ఇళ్ళ ఖాళీ స్థలాల్లో అసలు చెట్లు పెరిగిపోయి విపరీతంగా ఆ మురికి నీళ్ళల్లోనే అట్టాగే ఉంటున్నాం మేము. రోడ్లు కూడా సరిగ్గా లేవు, అల్లాడుతున్నాం మేము. మాకైతే దయచేసి ఇంటి స్థలం వచ్చినట్టు చూడండి. ఈ స్థలం వాళ్ళు ఎక్కడ ఉంటారు? సమస్యల కోసమే కదా సార్.
ఇది నా పేరు ఎస్ఆర్కేటీ కాలనీ 10వ లైను. చెట్లు విపరీతంగా పెరగటం వలన పాములు తిరుగుతున్నాయి. దయచేసి ఫ్లాట్ లోళ్ళు వచ్చి శుభ్రం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. రాత్రిపూట తిరగాలంటే ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు ఆడుకోవాలన్నా పాముల గురించి భయపడి ఎవరికి రోడ్డు మీదకి రావట్లేదు. ఇంకోటి రోడ్లు కూడా బాగు చేయాలా, రాళ్ళు తగిలి కింద పడుతున్నాము, దెబ్బలు తగులుతున్నాయి మాకు. దయచేసి నర్సరావుపేట టౌన్లో మా కాలనీ గురించి పట్టించుకోండి. ఇదే మేము మనవి చేస్తున్న విన్నపం మీకు. రోజు వస్తున్నాయి ట్యాంకులు ఎందుకనే చేయకపోతే మీరు నన్ను అనొచ్చు. రామని కాదు, మాది ఎస్ఆర్గేట్ కాలనీ, మాది 11వ లైను దేరమ్మ. ఖాళీ స్థలాల్లో విపరీతంగా చెట్లు పెరగటం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రాత్రి రావాలన్నా భయపడుతున్నారు. దొంగతనాలు ఎక్కువైపోయినాయి. అలాగే లైట్ పోక్స్ కూడా తగ్గిపోయింది. పెడితే పెద్ద లైట్లు పెట్టండి, లేదంటే సీసీ కెమెరాలు పెట్టండి. కొంచెం మాకు ఈ కాలనీని పట్టించుకోండి. ఇంత మటుకు చేస్తూనే ఉన్నారు కానీ విపరీతంగా చెట్లు పెరగటం వల్ల ఖాళీ స్థలాలు ఎక్కడున్నారో మరి మాకు తెలియదు. ఆ చెట్లు పొద్దా పీకాలన్నా మాకు భయంగా ఉంది. పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయండి. కొంచెం మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని పట్టించుకోండి. అలాగే మట్టి రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా వేపియండి. అలా మీరు ఇప్పుడు దాకా ట్యాంకీలు పంపిస్తూనే ఉన్నారు. ఇది కూడా పుణ్యం చేసుకోండి. రోడ్లు మట్టి వేపియండి. మీ అందరికీ దండం పెడుతున్నానండి. విధుల్లో అలసత్వం మరియు నిధుల దుర్వినియోగంపై మంత్రు నాయక్పై వేటు పడింది. ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డీసీహెచ్ఎస్ అధికారి డాక్టర్ రంగారావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ మంత్రు నాయక్ ప్రభుత్వ ఆసుపత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ కోడెల విగ్రహం ఏర్పాటుపై వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా స్పందించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూడా డాక్టర్ మంత్రు నాయక్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. మొన్న శనివారం రోజు ఎమ్మెల్యే గారు వచ్చేసి హాస్పిటల్ విజిట్ రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చేసి మనకు అవతల పక్క వచ్చేసి ఎంసీహెచ్ బ్లాక్ సిసిపి బ్లాక్ 2 శాంక్షన్ అయ్యి అవి 2 రేపు 10వ తారీఖున హెల్త్ మినిస్టర్ గారి చేత వచ్చేసి ప్రారంభోత్సవం ఉంది. దానికి ముందుగా 1-2 తారీఖుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చి హాస్పిటల్ విజిట్ చేస్తారు. మామూలుగా వచ్చేసి మీరు అర్జెంటుగా ఆ బొమ్మ తీపించండి. ఆ బొమ్మ తీపించకపోతే మీకు సస్పెండ్ చేస్తారని నర్సరావుపేట పట్టణంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో మంగళవారం రాత్రి డాక్టర్ పోలూరి కృష్ణవాసు శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన భరతనాట్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పీఠాధిపతులు విద్యార్థులు చేసిన భరతనాట్యాన్ని తిలకించారు. అనంతరం మహిళలు భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కపలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీ వరకు శ్రీ శృంగేరి శంకరమఠంలో ప్రత్యేక పూజలు, భక్తి గీతాలు, భరతనాట్యాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజు పీఠాధిపతులు ప్రవచనాలు ఉంటాయని అన్నారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు మద్యం షాపు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన తర్వాత సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సిపిఐ కార్యాలయంలో డిసెంబర్ 26వ తేదీన జరిగే ర్యాలీలో సిపిఐ కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీకి డిసెంబర్ 26వ తేదీన 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వాడవాడలా జెండాలు ఘనంగా ఎగరవేయాలని ఆయన అన్నారు. భారతదేశంలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎనలేని పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని, అనేక త్యాగాల పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని, కేరళలో జరిగిన పోరాటాలు, పశ్చిమ బెంగాల్లో జరిగిన పోరాటాలు, తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం ముందుండి పోరాడిన జెండా ఎర్ర జెండా అని ఆయన అన్నారు. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సిహెచ్ సత్యనారాయణరాజు, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, సిపిఐ నాయకులు ఎస్కే చిన్న, జాను సైదా తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలలోకి అడుగుడుతున్న సందర్భంగా 26వ తేదీన ర్యాలీలో సిపిఐ కార్యకర్తలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. భారత గడ్డపైన సిపిఐకి 100 ఏళ్ళు అడుగుడుతున్న సందర్భంగా వాడవాడల జెండాలని, ర్యాలీలని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల్ని గడగడలాడించి ఈ దేశాన్ని విడి వెళ్ళి పొమ్మని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది బలిదానం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారత గడ్డపై పుట్టి 100 ఏళ్ళు అయిన సందర్భంగా అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ భారతదేశంలో అణగారిన పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఎనలేని పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజల పక్షాన పేద ప్రజలకి అండగా ఎర్రజెండా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల్లో పేద ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ జరిగే ర్యాలీలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో 2004-2005లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అంతంత మాత్రమే సదుపాయాలు ఉన్నా నాటి రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 20 ఏళ్ల తర్వాత కూడా తమను గుర్తుంచుకొని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం చేశారు.
ఇక్కడికి వచ్చారండి. ప్లీజ్ కంప్లీట్ ఎన్సీసీ మాస్టర్ గారు శ్రీరాములు అండి. అవకాశం నాకు పరిపూర్ణమైంది. చక్కగా మేడం గారు మిమ్మల్ని సన్మానించుకుంటాం. ఐదు 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళకి మొట్టమొదటగా నా పాఠశాల తరఫున, మన పాఠశాల తరఫున శుభాకాంక్షలు, శుభాశీస్సుగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్దలు మాకు గురువుగారు కాదు కానీ గురుతుల్యులు జ్యోతి మేడం గారు, అలాగే ఇందిరా టీచర్ గారు, ఇంకా పెద్దల మహబూబ్ గారు మరియు మసూద్ గారు, కృష్ణాఫర్ గారు, వీరికైతే ప్రత్యేకమైనటువంటి నమస్కారం. మరి నాకంటే చిన్నవాళ్ళకి మా టీచర్స్కి అందరికీ కూడా నా శుభాభివందనాలు. మరి నేను 1987లో ఇక్కడ జాయిన్ అయ్యాను సెకండ్ ఇయర్ టీచర్గా. తర్వాత 2003-04లో నర్సింగ్ మాస్టర్ నేను ప్రమోషన్ తీసుకుని మరి ఇంగ్లీష్ టీచర్గా, తర్వాత ఎన్సీసీ ఆఫీసర్గా ఇక్కడ పనిచేస్తూ చాలా సుదీర్ఘమైనటువంటి, దాదాపు నాకు తెలిసి ఇప్పుడు పనిచేసే వాళ్ళలో ఎవరు కూడా ఒక 38 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈ పాఠశాలని అడ్డుపెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కొంతమంది అప్పటి నుంచి కొద్దిగా ఆ తర్వాత ఉన్నప్పటికీ పాఠశాలలో నుంచి స్టెప్ బయట పెట్టాల. నేను 38, ఇంకొక సుమారుగా ఇంకొక 19 నెలలు ఉంది. ఆ మిగిలినటువంటి సర్వీస్ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ మంచి విద్యని అందించడానికి భగవంతుడు నాకు శక్తినిచ్చినందుకు, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి నేనైతే దాదాపుగా 11 మంది హెడ్ మాస్టర్ల దగ్గర పనిచేశాను. నాకు నేను నేను మనసులో బాగా హెచ్చు పడుతున్నాను. స్టేజ్ మీదకి పిలిచారు. ఎందుకంటే వన్ థింగ్, సీనియర్స్ని పిలిచారంటే ఒక అర్థం ఉంది. ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు, మీకు చదువు చెప్పిన వాళ్ళు, ఇట్ మ్యాటర్స్. యాక్చువల్లీ 2000 DSCలో మేము జాయిన్ అయినప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. సో మమ్మల్ని 1 month 1.5 month మ్యాక్సిమం ఉన్నాము. 3 ఓకే ఫర్ దట్. సో 3 months ఉన్నాము. ఆ 3 monthsలోనే కనీసం గుర్తుపెట్టుకున్నారు మమ్మల్ని అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. కొంతమంది ఫేసెస్ గుర్తున్నాయి యాక్చువల్గా. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ఘనంగా 82వ పుట్టినరోజు వేడుకలు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ రంగారావుకు బాధ్యతలు. సిపిఐకి భారత గడ్డపై 100 ఏళ్లు. శ్రీ శృంగేరి శంకరమఠంలో విద్యార్థుల భరతనాట్యం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.